పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ విమర్శలు చేస్తున్నాయి. ఈ పెంపు మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల ముగియగానే మోడీ వసూలు మొదలైందని ఆరోపించింది. చమురు ధరలు పెంచి ప్రజలపై మోడీ మళ్లీ భారం మోపారన్న కాంగ్రెస్ ఆయన్ను ఖరీదైన మనిషి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలపై కొరడా జులిపించారని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. దేశంలో నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల భారం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని ఖర్గే ఆరోపించారు. సంవత్సరాలుగా అంతర్జాతీయ చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు లేదా తగ్గుతున్నప్పుడు ఆ ప్రయోజనాలను భారతీయ వినియోగదారులకు అందించాలని కాంగ్రెస్ కోరుతూనే ఉందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అన్నారు. అలాగే దేశీయంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రికి మంచి మిత్రులైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు పశ్చిమాసియాలో ప్రారంభించిన యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు ఇంధన ధరల పెంపుపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఒక రాజకీయ కార్టూన్ను పంచుకుంటూ కేంద్రం తీరుపై వ్యంగ్యంగా స్పందించారు. ఈ కార్టూన్లో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తమ పార్టీ చిహ్నమైన సైకిల్పై ప్రయాణిస్తున్నట్లు చిత్రీకరించారు. ఇంధన ధరల పెంపుపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పందించారు. మొదట మీ ఓటును దోచుకుంటారు, ఆపై మీకు బాగా నొప్పి కలిగించే చోట కొడతారు. ఇది ఊహించిందే. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచారు. మరి బెంగాల్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గిస్తుందా? ఎందుకంటే ఇప్పుడు కేంద్రం నిధులను నిలిపివేస్తుందన్న ఆందోళన అవసరం లేదని, ఢిల్లీ నియంత్రణలోనే ఉండే ప్రభుత్వం వచ్చింది కదా అని అన్నారు.